కాస్టింగ్ కౌచ్ లైంగిక వేధింపులు పేర్లు ఎలా ఉన్నా ప్రస్తావన ఎలా ఉన్నా ఈ క్షమించరాని పరిస్థితి ప్రతి రంగంలోనూ ఉంది. దీనిపై తరచుగా ఎక్కడో ఒక దగ్గర విషయం చర్చకు వస్తోంది. వెంటనే మహిళా సంఘాలు ముందుకు వచ్చి ఆందోళన చేస్తాయి. కొన్ని రోజుల తర్వాత పరిస్థితి అటుకెక్కగానే కామ్ డౌన్ అయిపోతుంది. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఈ పరిస్థితి టాలీవుడ్ లో కూడా ఉంది అంటున్నారు. మాలీవుడ్ లో జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ రావడంతో పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావటంతో మరోసారి టాలీవుడ్ లో ఈ విషయంలో సీరియస్ చర్యలు అవసరమని చర్చ మొదలైంది. ఈ క్రమంలో రెండు రకాల ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇప్పటికే సిద్ధం చేసిన రిపోర్టు బయటకు రాకపోవటం, లేదంటే కొత్త కమిటీ వేయడం. టాలీవుడ్ లో మహిళా నటుల విషయంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితులపై అంచనా వేయడానికి, అధ్యయనం చేయడానికి ఓ కమిటీ రూపొందించింది. కొన్నేళ్ల క్రితం క్లియర్ గా చెప్పాలి అంటే కరోనా లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆ నివేదిక సిద్ధమైన ప్రభుత్వం వద్దకు చేర్చినా బయటపడలేదు. అందులో ఏముంది, ఎవరి గురించి ఉంది అనే వివరాలు తెలియవు. అయితే జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత ఆ రిపోర్టు ప్రస్తావన మళ్లీ వస్తుంది. అసలు టాలీవుడ్ గురించి ఎలాంటి విషయాలు ఆ కమిటీ రూపొందించింది అనే ప్రశ్న వినిపిస్తుంది. జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ తో పాటు కథానాయకి పూనమ్ కౌర్ చేస్తున్న ఆరోపణలు కూడా ఆ నివేదిక బయటకు రావాలని వాదనకు బలం చేకూరుస్తున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం ముందుకు రాకపోతే సినిమా పరిశ్రమ అంతా కలిసి ముందుకొస్తుందేమో చూడాలి. ఎందుకంటే మరగపడ్డాక తుడుచుకోవడం ఎంత ముఖ్యమో ఇలాంటి ఆరోపణలు, విమర్శలను తేల్చేయడము కూడా అంతే అవసరం. మరి టాలీవుడ్ ఏమంటుందో వేచి చూడాలి. కాస్టింగ్ కౌచ్ లైంగిక వేధింపులు పేర్లు ఎలా ఉన్నా ప్రస్తావన ఎలా ఉన్నా ఈ క్షమించరాని పరిస్థితి ప్రతి రంగంలోనూ ఉంది. దీనిపై తరచుగా ఎక్కడో ఒక దగ్గర విషయం చర్చకు వస్తోంది. వెంటనే మహిళా సంఘాలు ముందుకు వచ్చి ఆందోళన చేస్తాయి. కొన్ని రోజుల తర్వాత పరిస్థితి అటుకెక్కగానే కామ్ డౌన్ అయిపోతుంది. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఈ పరిస్థితి టాలీవుడ్ లో కూడా ఉంది అంటున్నారు. మాలీవుడ్ లో జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ రావడంతో పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావటం మరోసారి టాలీవుడ్ లో ఈ విషయంలో సీరియస్ చర్యలు అవసరమని చర్చ మొదలైంది. ఈ క్రమంలో రెండు రకాల ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇప్పటికే సిద్ధం చేసిన రిపోర్టు బయటకు రాకపోవటం, లేదంటే కొత్త కమిటీ వేయడం. టాలీవుడ్ లో మహిళా నటుల విషయంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితులపై అంచనా వేయడానికి, అధ్యయనం చేయడానికి ఓ కమిటీ రూపొందించింది. కొన్నేళ్ల క్రితం క్లియర్ గా చెప్పాలి అంటే కరోనా లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆ నివేదిక సిద్ధమైన ప్రభుత్వం వద్దకు చేర్చినా బయటపడలేదు. అందులో ఏముంది, ఎవరి గురించి ఉంది అనే వివరాలు తెలియవు. అయితే జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత ఆ రిపోర్టు ప్రస్తావన మళ్లీ వస్తుంది. అసలు టాలీవుడ్ గురించి ఎలాంటి విషయాలు ఆ కమిటీ రూపొందించింది అనే ప్రశ్న వినిపిస్తుంది. జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ తో పాటు కథానాయకి పూనమ్ కౌర్ చేస్తున్న ఆరోపణలు కూడా ఆ నివేదిక బయటకు రావాలని వాదనకు బలం చేకూరుస్తున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం ముందుకు రాకపోతే సినిమా పరిశ్రమ అంతా కలిసి ముందుకొస్తుందేమో చూడాలి. ఎందుకంటే మరగపడ్డాక తుడుచుకోవడం ఎంత ముఖ్యమో ఇలాంటి ఆరోపణలు, విమర్శలను తేల్చేయడము కూడా అంతే అవసరం. మరి టాలీవుడ్ ఏమంటుందో వేచి చూడాలి.